నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కృష్ణదేవిపేటలో ఘనంగా సుబ్బారావు 13వ వర్ధంతి. అల్లూరి అనకాపల్లి సిపిఐ జిల్లా కార్యదర్శులు పొట్టిక సత్యనారాయణ, మాకిరెడ్డి రామానాయుడు, గిరిజన హక్కుల పోరాట యోధుడు కామ్రేడ్ కేవీఎస్ సుబ్బారావు అని అల్లూరి అనకాపల్లి జిల్లాల భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శులు పొట్టిక సత్యనారాయణ, మాకిరెడ్డి రామానాయుడు అన్నారు. గురువారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో సుబ్బారావు స్మారక స్తూపం వద్ద 33వ వర్ధంతిని పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు సత్యనారాయణ, రామానాయుడు మాట్లాడుతూ గిరిజన హక్కుల సాధనకై సిపిఐ మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన మహనీయుడు, మహోన్నతమైన వ్యక్తి సుబ్బారావును ఆదర్శంగా తీసుకొని ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని, ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతంలో అటవీ హక్కుల సాధనకై అనేక భూ పోరాటాలు చేసి సుమారు 40,000 ఎకరాల భూమిని గిరిజనులకు దక్కేలా చేశారని తెలిపారు. కామ్రేడ్ మేక సూరిబాబు ప్రధాన అనుచరుడైన సుబ్బారావు, ఆయనతో పాటు ఆయన మరణ అనంతరం కూడా అనేక పోరాటాలు కొనసాగించిన వ్యక్తి సుబ్బారావు అని అన్నారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ, కొయ్యూరు మండల సిపిఐ పార్టీ కార్యదర్శులు జి రాధాకృష్ణ, ఈరవాడ దేముడు, సిపిఐ సీనియర్ నాయకులు మేక సత్యనారాయణ, మేక భాస్కర్రావు, సుబ్బారావు, సోమయ్య మాస్టారు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాట చేయండి, కత్తిలేదు తెలపండి. తెలిపిన తర్వాత ఏ రోజైనా ప్రభుత్వం మట్టి రోడ్డు వేస్తుంది, మట్టి సరుకు గేవలేస్తుంది, గేవల తార్ రోడ్డు వేస్తుంది అన్నారు. సూరిబాబు గారు, ఇక్కడ సుబ్బారావు గారు, మన రాజ్బాబు గారు ఉండేటప్పుడు మేము ఇలాగ కన్నీపాలెం, డేగలపాలెం నడిచి వచ్చేవాళ్ళం. అప్పుడు ఇప్పుడు ఎందుకంటే మా నాన్న పెదనాన్న సర్పంచ్ మల్లుకొండ, పొట్టికి మల్లుకొండ, ఇలా నడిచి వచ్చేవాళ్ళం. మేకా సూరిబాబు గారు, సుబ్బారావు గారు, రాజ్బాబు గారు వీళ్ళంతా అప్పుడు రామరాజు గారు నాన్న ఏదండి 11 సంవత్సరాలు వయసులో జెండా పట్టుకున్నాను. ఎందుకంటే అప్పుడు మనకి చదువులు స్వామి లేకపోయినా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ జెండా పట్టుకున్నాను కాబట్టి ఇంత రాష్ట్ర స్థాయి కొంత సభ్యుడికి వెళ్ళానంటే నాకు ఏమి చదువు లేకపోయినా ఇవాళ మా నాన్న పెదనాన్న సర్పంచ్ కాబట్టి ఆ వెనకాల వస్తే మేకా సూరిబాబు గారు మాట్లాడుతుంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా మాట్లాడినా, మధ్యాహ్నం భోజనం లేకపోయినా డికాషన్ నిమ్మకాయ రసం ఇచ్చి మాట్లాడుతుంటే ఎంత మాట్లాడుతున్నా ఎంతైనా వినాలని ఉండేది. మరి అలాంటి మహానుభావుడు అయ్యాలి. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీకి మేము వాళ్ళ వెనకాలన్నా చాలా పైకి వెళ్ళాం, కానీ అందులో 10 పైసల వాటా కూడా వాళ్ళు చేసే పని మేము చేయలేకపోతాం. అప్పుడు వాళ్ళు తెలివిగా కష్టపడ్డారు, పోరాటం చేసి ఈ అంతాడ కానీ ఇలాగ మరి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కానీ ప్రధానమైన పాత్ర పోషించడం అనేటువంటిది వారి సమక్షంలో తర్వాత జనరేషన్లో కూడా జరిగింది. అయితే ఈరోజు ఏదైతే వారి యొక్క ఆశయాన్ని మనం నెరవేరుస్తామని చెప్పేసి అని అంటున్నామనంటే నేటి పాలకుల యొక్క కుటిల విధానాలను తిప్పి కొట్టడంలో మన పాత్ర ప్రధానంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే వాళ్ళ యొక్క ఆశయాన్ని మనం నెరవేర్చిన వాళ్ళు అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను మనందరం కూడా మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈవేళ కార్పొరేట్ సంస్థలు ఆ దోపిడీని అడ్డుకోవడం కోసం మనం మళ్ళీ ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి మనం ప్రజా ఉద్యమాల ద్వారా మళ్ళీ మన కార్పొరేట్ సంస్థలన్నింటినీ కూడా తరిమి కొట్టి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం కోసం మనందరం నడుపుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగనే ముగ్గురు తాలూకా వర్ధంతులు కూడా అలాగే జరుగుతూ ఉన్నాయి. ఇది కమ్యూనిస్ట్ పార్టీలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించినటువంటి నాయకత్వానికి దక్కేటటువంటి అరుదైన బిరుదు ఇది. ఎందుకనంటే కమ్యూనిస్టుగా పుట్టి, కమ్యూనిస్టుగా ఎదిగి, కమ్యూనిస్టు ప్రజల మనిషి అనేటువంటి భావన ప్రజల్లో చొచ్చుకుపోయినప్పుడు ప్రజా జీవితం గడిపినటువంటి నాయకుడికి ఇప్పుడు కూడా ఈ స్వాగతం ఉంటూనే ఉంటుంది. ఆయన సత్యం వ్యక్తిగా మనిషి కనిపించకపోవచ్చు, కానీ ఆయన భౌతిక పరిస్థితుల్లో కనిపించకపోవచ్చు, కానీ ఆయన చేసినటువంటి సేవలు ఎవరైతే ఏ మంచి సేవలు చేస్తారో ఆ సేవలకి ప్రజలు ఎప్పుడు కూడా బద్దులై ఉంటారు.
ఈ తరాన్ని మళ్ళీ కొత్త తరానికి అసలు వర్ధంతి ఎందుకు చేస్తున్నాము, జయంతులు ఎందుకు చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని తెలియవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి మంచి పనులు అది నీరు పోకూడదు. చిందిస్తాం నీ రక్తాన్ని చిందించని నీ రక్తం వృధా కాదనేటువంటిది మన స్లోగన్ తాలూకా అర్థం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఎన్నడూ మర్చిపోలేమనేటువంటిది మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగనే సుబ్బారావు గారు తన జీవితంలో ప్రజల యొక్క సమస్యల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహనతో సూరిబాబు గారి దగ్గర ఎదిగినటువంటి ఎదుగులు అది నిష్ప్రయోజనం కాకుండా అధికారుల దృష్టికి సుబ్బారావు గారి 33వ వర్ధంతి ఇక్కడ మన కృష్ణాదేవిపేట వారి శోపాల వద్ద కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. అయితే సూరిబాబు గారు నాయకత్వంలో సుబ్బారావు గారు అనేక భూపోరాటాల్లో ప్రధాన పాత్ర పోషించడం అనేటువంటిది జరిగింది. అయితే ఆనాటి నక్సలైట్లు వాళ్ళది కమ్యూనిస్టుది ఒకే సిద్ధాంతం అయినప్పటికీ కూడా వాళ్ళంతా తుపాకీతో రాజ్యం రావాలనేటువంటి వారంతో వాళ్ళంతా అడవుల్లో నివసించేవారు. మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే అమాయక గిరిజనులు కానీ ఇతరత్ర బడుగు బలమైన వర్గాలందరినీ కూడా ఒక తాటిలోకి తీసుకొచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా మనం మన హక్కులను సాధించుకోవాలనేటువంటి ఉద్దేశంతో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ యొక్క పందా ఉండేది. అయితే ఇద్దరికి మధ్య ఒక వర్గ పోరాటం, వర్గ పోరు వల్ల వాళ్ళకి మనుగడ తగ్గుతుంది ఏజెన్సీ ప్రాంతంలో అని చెప్పేసి ఏదైతే సూరిబాబు గారిని కానీ నూకినాయుడు గారు సుబ్బారావు గారిని హతమార్చడం అనేటువంటి జరిగింది తప్ప ఇదేదో తప్పు చేశారనో లేకపోతే ఇదేదో ప్రజలకు అన్యాయం చేశారనేటువంటిది మాత్రం కాదని చెప్పేసి ఖచ్చితంగా మనకే తెలుసు. హతమార్చినటువంటి ఆనాటి నక్సలైట్లు కూడా తర్వాత చెప్పారు పొరపాటు జరిగిందని. కానీ ఏం జరిగినా ప్రాణం పోయిన తర్వాత తిరిగి రాదనేటువంటిది ఇది. అయితే ఏదైతే వీళ్ళ యొక్క పోరాట పటిమతో తర్వాత తరం కూడా బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించుకోవాలి. ఖచ్చితంగా సుబ్బారావు లాంటి మేకా సూరిబాబులు, నూపినాయుడు, ఎర్రమనాయుడు అలాంటి మహానాయులు అడుగుదారులు మనం ఎప్పుడు అలా ఎంత నడాలి, ఎప్పుడు మనకు అది అవసరమే. పెద్దలు చెప్పిన మాటలు ఎప్పుడు కూడా మనం వినాలని ఖచ్చితంగా చెప్పేవాళ్ళు కాబట్టి వీళ్ళ అడుగుదారులు ఉన్నాం కాబట్టి మన పార్టీ కాదు, మన ఏరియా కాకుండా మన వాళ్ళే వేరే జెండాలు పట్టుకున్న కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాడిని ఎవరైనా చూసి గౌరవ మర్యాదలు ఇస్తున్నారు కాబట్టి ఈ స్థాయికి మనం ఉన్నాం కాబట్టి మనకి పూర్వజన్మ పెద్దలు ఇచ్చిన ఆజ్ఞం కాబట్టి మనం ఖచ్చితంగా ఈ పోరాటం ఎప్పుడు ఆగకుండా పోరాటం చేయాలని సభాముఖంగా తెలియజేస్తూ నేను సెలవు అలా ఫారెస్ట్ భూములు, పోరు భూములు అవ్వాల నుంచి ఈ వేళకి ఈ తరంలో ఇంచుమించు కొయ్యూరు మండలం అవని, గూడెం మండలం అవని, చింతపల్లి అవని, ఈ మండలానికి లక్షల ఎకరాలు పట్టాలు ఇచ్చారు. ఆ వేళ లేచిన మొక్కి ఈ రోజుకు మన ఉత్సవమైంది. కానీ ఈవేళ కమ్యూనిస్ట్ పార్టీకి జనం లేకపోవచ్చు కానీ కమ్యూనిస్టు భూములు చేసుకొని ఆస్తులతో ఒక ఇంటికి 2-3 బైకులు అయితే కమ్యూనిస్ట్ పార్టీ పెట్టి భిక్షే. ఆ వేళ కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చిన ఇల్లే, ఆ వేళ కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చిన భూములే. ఈవేళ కానీ వేరే పార్టీకి వెళ్ళి మన పార్టీ నాయకులు కొంతమంది కమ్యూనిస్టుకు పోరాడతారు, కష్టపడతారు. ఆ ఎలక్షన్ రోజు ఒకరోజు అలా వేయకుంటే ఎవరికి వేసినా పర్లేదన్న భయంగా ఉన్నారు చాలామంది. కమ్యూనిస్టు అవసరాలను ఉపయోగించుకొని ఇవాళ దూరమైన కానీ ఏదో ఒక రోజు ఎద్దు ఎల్లకాలం ఒక పక్క పడుకోదు, ఏదో రోజు మారుతుంది. కాబట్టి ఏ రోజుకైనా కమ్యూనిస్టుల అవసరం ఉంటుంది. కమ్యూనిస్టులు ఖచ్చితంగా పోరాటానికి సిద్ధమవ్వాలి. ఈవేళ ఎన్ని రకాలు వెబ్సైట్లు కానీ రకరకాలు ఉండి సెల్ ఫోన్ కిలోమీటర్ సెల్ ఫోన్ చొప్పున కట్టి ఇంతకు ముందు వేరే ఇప్పుడు వేరే. ఇప్పుడు మొన్న రాష్ట్ర సమితిలో కూడా నేను ఆలకించాను. ఎందుకంటే సెల్ టవర్ పెట్టేసి అక్కడి నుంచి మాట్లాడుకోవాలి, ఊరిలోనే ఇది జరుగుతుంది, అక్కడి నుంచి అక్కడ పోలీసులు అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ మన పోరాటం ఇప్పుడు ఆగదు.